మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండుంటారు. పొటాటో అండ్ ప్రాన్స్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ టైం నా ఛానల్లో కర్రీ కుక్ చేసి పెట్టడం. ఓకే. ఆనియన్స్ అండ్ చిల్లీ ఇవన్నీ కలిపేసి నేను పెట్టాను. ఎందుకంటే ఆ ప్యాన్లో ఆల్రెడీ నేను దాంట్లో రొయ్యలు ఉడకబెట్టి ఉంచాను. సో దాంట్లో వండితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను దాంట్లో వండుతున్నా. ఆనియన్స్, చిల్లీ అండ్ కరివేపాకు అండ్ రొయ్యలు కూడా దాంట్లోనే వేసేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసి దాన్ని కాసేపు మగ్గించిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అవి ఇప్పుడు ఉప్పు కారం కూడా నేను ఇట్లా ముందుగానే వేసేస్తాను. ఎందుకంటే పొటాటోస్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీకు స్పైసీ ఎంత కావాలో సాల్ట్ ఎంత కావాలో అది మీరు చూసేసుకోండి. సో ఆల్రెడీ నేను పొటాటోస్ ఉడకబెట్టుకున్నాను. నేను ఎక్కువ ఉడకబెట్టలేదు, అవి లైట్గా, అంటే కర్రీలో కూడా నేను కొంచెం వాటర్ వేస్తాను కదా, సో అప్పుడు మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి నేను కొంచెం ఒక 80% వరకు నేను వాటిని బాయిల్ చేశాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుని, నేను వాటర్ ఎందుకు కొంచెం ఎక్కువ వేసానంటే ఆల్రెడీ నాకు పొటాటోస్ హాఫే ఉడికాయి. సో ఇంకా ఉడకాలి కాబట్టి నేను 1.5 గ్లాస్ వేసాను వాటరు. సో మసాలా వచ్చేసి నేను ధనియాలు, జీలకర్ర అండ్ స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది కూడా ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నాను ఇంట్లోనే. అది వేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చింది. కింద ఏమన్నా అడుగంట పడుతుందా అని చెప్పేసి నేను అది తీసి ఓపెన్ చేసి తిప్పాను. నాకు ఇంకా సాల్ట్ అయితే సరిపోలేదు, సో అందుకని నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 10 మినిట్స్ అయిన తర్వాత నేను దాన్ని ఇంకా అయ్యిందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసాను. ఆల్మోస్ట్ అయిపోయింది అది. సో ఇంక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి నేను దాన్ని ఒక 5 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే తెలుగు వాళ్ళకి ముక్క లేకుండా ముద్ద దిగదు అని చెప్పేసి అంటారు కదా, అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను ఒక పప్పులో మట్టికి మాత్రమే వేయను రొయ్యలు కానీ ఇది కానీ మన్నాడులో నేను రొయ్యలు కంపల్సరీ నేను వేస్తాను. పప్పులో అంటే ఓన్లీ ముద్దపప్పులు ఇట్లా వేయను, కానీ శనగపప్పు రొయ్యలు అవి ఇంకా అవసరం ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్చువల్లీ నన్ను నా ఫ్రెండ్స్ కూడా బాగా ఏడిపిస్తూ ఉండేవారు. మొక్కలేక ముద్ద దిగదు, భూమి మీద పాకే అన్నీ నువ్వే తింటావు, ఇట్లా ఏడిపిస్తూ ఉండేవారు. మన తెలుగు వాళ్ళకి బాగా నాన్ వెజ్ లవర్స్ చాలామంది ఉంటారు. అది ఆంధ్ర వాళ్ళు ఇంకా ఎక్కువ తింటారు. సో మేము వీక్లో ఒక 2 మాత్రమే వెజిటేబుల్స్ వండుకుంటాము. కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. నా కర్రీ అయితే అయిపోయింది, ఆఫ్ చేస్తాను. ఇంకా మరి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇంకా రైస్ పెట్టుకుని కూర్చొని తినడమే. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.